సంవిధానం అంటే ఇక్కడ రాజ్యాంగం. సో ఈ మూడింటిని పూర్తులు పట్టుకొని ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి పాదయాత్రగా చేయాలి. అంటే ఆ స్ఫూర్తిని నింపడం కోసం, కొంత మార్పు రావడం కోసం, కేంద్ర ప్రభుత్వం కనుగొనడం కోసం. కేంద్ర ప్రభుత్వం కనుగొనడంతో పాటుగా ఇది ముందుకు తీసుకెళ్లడం వల్ల మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనం ప్రకటించిన ఇక్కడే అంబేద్కర్ 20 సందర్భంగా 3 కోట్లలో 5 కోట్లలో 2 కోట్ల రూపాయలు. మనకు 100 గ్రామాలు ఉన్నాయనుకుంటే ఒక్కొక్క గ్రామానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు చొప్పున. 100 గ్రామాలు అంటే 1 కోటి రూపాయలు. సో 1 కోటి రూపాయలు గ్రామానికి 1,00,000 చొప్పున గ్రంథాలయాలకు చప్పటి కొట్టరా. అంటే మాకు వచ్చే పైసలు, కార్యకర్తలకు వచ్చే పైసలు, కాటాడు పైసలు మీరు గ్రంథాలయాలకు ఇస్తారా అని బాధ ఉందా? రెండవది ఇంకో 1,00,000 రూపాయలు ఆటల కోసం, స్పోర్ట్స్ కోసం, యువత కోసం. ఇప్పుడు కొట్టింది ఇది ప్రతి సంవత్సరం కూడా. ఎందుకంటే ఇలా ఈ ఆట పాటలు కూడా లేకపోతే ఈ చదువులేపోయి ఈ గ్రంథాలయం ద్వారా ప్రతి గ్రామంలో ఇటువంటి మహనీయుల చరిత్ర పుస్తకాలు చదవాల. చెత్త చెదారం వాట్సాప్ పెట్టడం కాకుండా ఒక అరగంట సేపు కాలక్షేపం కోసం, కాలక్షేపం గురించి అది ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం కూడా మీ అందరితో ఆలోచించి దీంతో పాటుగా ఈ లక్ష్యంతో పాటుగా గ్రామాలలో ఈ CSR ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే వ్యాపారాలు చేసిన పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళకు వచ్చిన లాభంలో 2% సమాజం కోసం ఖర్చు పెట్టడం రూల్ ఉంది. సో ఆ సంస్థలను పట్టుకొని దాని ద్వారా కూడా ఈ లైబ్రరీల కోసం, ఈ చదువుల కోసం, ఈ ఆటల పాటల కోసం కొన్ని నిధులు ఎమ్మెల్యే నిధులు, SDF ఫండ్స్ 5 కోట్ల 2 కోట్లు ఇస్తూ, ఇవే కాకుండా అవి కూడా ఏర్పాటు చేసి కొంత బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. అది ఒక దీంతో వీళ్ళతో పాటుగా మిగతా వాళ్ళ చరిత్రలు కూడా, గొప్ప వాళ్ళ చరిత్ర కూడా లైబ్రరీ చదవాలి. చదివితే యువతకు కూడా కొంత ఆలోచనలో మార్పు, ప్రేరణ వస్తుంది. ఇలా మార్పు తక్కువ చచ్చిపోతా ఉన్నారు, ప్రేమించడం, పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, ఆస్తుల కోసం అన్నదమని చంపుకుంటా ఉన్నారు. మొన్న నేను